ఏలియన్స్ నిజంగా ఉన్నాయా? ఇది ఒక ఆన్సర్ లేని క్వశ్చన్. ఇంతవరకు ఏ సైంటిస్ట్ కూడా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలేకపోయాడు. కానీ నేను ఈ రోజు మీకు ఏలియన్స్ మిస్టరీలో ఒక క్లారిటీ ఇస్తాను. ఈ వీడియోలో మనం ఏలియన్స్ ఏ ప్లానెట్ లో ఉన్నాయి, మన దేవుళ్ళే మనం అనుకుంటున్న ఏలియన్సా, ఏలియన్స్ వల్ల మన భూమి అంతం కాబోతుందా, ఈ క్వశ్చన్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అశ్వంత్ ఎనీథింగ్. నేను ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడ్డాను. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఈ వీడియో అర్థం కావాలంటే ఫస్ట్ ఏలియన్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఏలియన్స్ అంటే ఏంటి అంటే మన భూమి మీద కాకుండా వేరే గ్రహాల మీద ఉన్న జీవులని ఏలియన్స్ అంటారు. ఏలియన్స్ ఉన్నాయని చెప్పడానికి ఎలాంటి ప్రూఫ్ లేదు. ఈ ప్రపంచంలో ఉన్న ఎన్నో స్పేస్ ఏజెన్సీస్ ఏలియన్స్ గురించి తెలుసుకోవడానికి ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి ఈ విశ్వాన్ని స్టడీ చేస్తున్నారు. అలాగే ఎంతో పవర్ఫుల్ టెలిస్కోప్స్ తో భూమి చుట్టూ ఉన్న గ్రహాలని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. చాలా శాటిలైట్ స్పేస్ ని ప్రతిక్షణం గమనిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఏలియన్స్ ఒకవేళ నిజంగా ఉంటే మనకి ఏమైనా సిగ్నల్స్ ని పంపించి మేము ఇక్కడ ఉన్నామని తెలిసేలా చేయొచ్చు అని. మనం కూడా ఎర్త్ నుండి స్పేస్ లోకి రేడియో సిగ్నల్స్ ని పంపిస్తున్నాం. ఎందుకంటే స్పేస్ క్రాఫ్ట్స్ తో కమ్యూనికేట్ చేయడానికి, స్పేస్ ని డీప్ గా స్టడీ చేయడానికి, అలాగే వేరే గ్రహాలలో ఒకవేళ లైఫ్ ఉంటే వాళ్ళు మనల్ని కనిపెట్టడానికి ఇంటర్స్టెల్లార్ మెసేజెస్ ని పంపిస్తున్నాం. ఈ సిగ్నల్స్ లైట్ స్పీడ్ తో ప్రయాణిస్తాయి. అంటే 2,99,792 కిలోమీటర్స్ ఒక్క సెకండ్ లో ట్రావెల్ చేస్తాయి. మన టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ అయినా కానీ లైట్ స్పీడ్ తో ప్రయాణించే అంత టెక్నాలజీ మన దగ్గర లేదు. మనం లైట్ స్పీడ్ తో ప్రయాణించే మిషన్స్ ని కనిపెట్టాలంటే ఇంకా చాలా సంవత్సరాలే పడుతుంది. 2007 లో ఫస్ట్ టైం FRB అంటే ఫాస్ట్ రేడియో బ్రస్ట్ అనే సిగ్నల్ ని గుర్తించారు. కానీ ఈ సిగ్నల్ ఎవరో మనకి కావాలని పంపించినట్టుగా ఉంది. ఈ సిగ్నల్ ద్వారా మనకి తెలిసింది ఏంటి అంటే ఈ యూనివర్స్ లో ఎక్కడో ఒక చోట మనిషి కంటే తెలివైన జీవులు ఉన్నాయని తెలిసింది. వాళ్ళకి మనం ఎక్కడున్నామో కూడా తెలిసి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు మన దగ్గరికి వచ్చి మన భూమిని ఆక్రమించడానికి వాళ్ళు మనతో యుద్ధం కూడా చేయొచ్చు. కానీ ఈ యుద్ధం నిజంగా జరిగితే మనం ఖచ్చితంగా ఓడిపోతాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర మన భూమిని కనిపెట్టి మన దగ్గరికి వచ్చే అంత టెక్నాలజీ ఉంది అంటే వాళ్ళు మనకంటే చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నారని అర్థం. మనం జస్ట్ ఇప్పుడే మూన్, మార్స్ మీదకి రాకెట్స్ ని పంపించి రోవర్స్, ల్యాండర్స్ సహాయంతో అక్కడ ఏముందో తెలుసుకుంటున్నాం. మన చుట్టూ ఉన్న గ్రహాలని స్టడీ చేయడానికి మనకి ఇన్ని సంవత్సరాలు పట్టాయి. అలాంటి మనం అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న ఏలియన్స్ తో యుద్ధం చేసి గెలవలేం. ఒకవేళ అలాంటి యుద్ధం నిజంగా జరిగితే ఏలియన్స్ మన అందరినీ చంపేసి భూమిని సొంతం చేసుకుంటాయి. దీన్ని ముందే గుర్తించిన ఫేమస్ సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్ ఏం చెప్పారు అంటే అంతరిక్షం నుండి వచ్చే స్ట్రేంజర్ సిగ్నల్స్ నుండి మనల్ని మనం కాపాడుకోవాలి అని చెప్పారు. ఎందుకంటే ఏలియన్స్ తో మనం ఫ్రెండ్షిప్ చేయాలనే అనుకుంటున్నాం, కానీ వాళ్ళు ఎలా ఉంటారో మనకి తెలియదు కదా. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అలాగే కామెంట్ చేయండి, ఏదో ఒకటి కామెంట్ చేయండి. ఏం కామెంట్ చేయాలో తెలియకపోతే హార్ట్ ఎమోజీ కామెంట్ చేయండి, లేదంటే 2 చుక్కలు కామెంట్ చేయండి. కానీ ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇప్పటి వరకు చాలా సిగ్నల్స్ అంతరిక్షం నుండి వస్తూనే ఉన్నాయి. కానీ అవి న్యాచురల్ సిగ్నల్సా లేదంటే ఆర్టిఫిషియల్ సిగ్నల్సా అని అర్థం కావట్లేదు. న్యాచురల్ సిగ్నల్స్ అంటే స్పేస్ లో ఉన్న స్టార్స్, ఆస్ట్రాయిడ్స్, ప్లానెట్స్ ఒకదానికొకటి గుద్దుకున్నప్పుడు కూడా ఇలాంటి సిగ్నల్స్ ఏర్పడతాయి. వాటిని న్యాచురల్ సిగ్నల్స్ అంటారు. ఎవరైనా కావాలని క్రియేట్ చేస్తే వాటిని ఆర్టిఫిషియల్ సిగ్నల్స్ అంటారు. ఈ విశ్వం ఎంత పెద్దది అంటే కొన్ని ప్లానెట్స్ ఒక స్టార్ చుట్టూ తిరిగితే అది ఒక సోలార్ సిస్టమ్. మన భూమి ఎలా అయితే సూర్యుని చుట్టూ తిరుగుతుందో అలా వేల సోలార్ సిస్టమ్స్ కలిస్తే మన మిల్కీవే గ్యాలక్సీ ఏర్పడింది. ఓన్లీ మన మిల్కీవే గ్యాలక్సీలో నాసా ఇచ్చిన డేటా ప్రకారం 3916 సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి. అందులో ఎన్నో కోట్ల గ్యాలక్సీస్ ఈ యూనివర్స్ లో ఉన్నాయి. అందులో మన భూమి 1% కూడా కాదు. మన భూమి కేవలం 4.6 బిలియన్ ఇయర్స్ బ్యాక్ సూర్యుని నుండి ఏర్పడింది. అలాంటి మన భూమి మీదనే ఇంత అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ఉంటే మన భూమి కంటే ఎన్నో వేల సంవత్సరాల ముందు పుట్టిన గ్రహాలు మన యూనివర్స్ లో ఎన్నో ఉన్నాయి. మరి అక్కడ మనకంటే ముందే జీవులు పుట్టి ఉంటాయి కదా. కొంతమంది సైంటిస్టుల ప్రకారం మన మిల్కీవే గ్యాలక్సీలోనే చాలా ప్లానెట్స్ లో ఏలియన్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు మనం చూస్తున్న ఫొటోస్ లో అస్సలు ఉండకపోవచ్చు. ఎలా అయినా ఉండొచ్చు. 10 చేతులు, 20 తలకాయలు, 100 కాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు ఏ షేప్ స్ట్రక్చర్ లో ఉంటారో మనకు తెలియదు. వాళ్ళు గాలి మరియు వాటర్ లేకుండానే బ్రతకగలిగి ఉండొచ్చు కూడా. మన భూమి మీద ఉన్న జంతువులే రకరకాలుగా ఉన్నాయి. మరి వేరే గ్రహం అంటే ఎలా అయినా ఉండొచ్చు. అక్కడ ఉన్న వెదర్ కండిషన్స్ మరియు గ్రావిటీని బట్టి వాళ్ళు 100-200 ఫీట్స్ హైట్ కూడా ఉండొచ్చు, లేదంటే 2-3 ఫీట్స్ హైట్ కూడా ఉండొచ్చు. కేవలం మన మిల్కీవే గ్యాలక్సీలోనే 5000 కంటే ఎక్కువ ఎక్సో ప్లానెట్స్ ఉన్నాయని
అమెరికన్ స్పేస్ ఏజెన్సీ అయిన నాసా చెప్పింది. ఎక్సో ప్లానెట్స్ అంటే మన భూమిలానే గాలి, నీరు, వెదర్ కండిషన్స్ ఉండి లైఫ్ ఉండడానికి అనువైన గ్రహాలు. అందులో ఒకటే ప్రాక్సిమా సెంచారీ అనే ప్లానెట్. ఇది సేమ్ మన ఎర్త్ లాంటి వాతావరణం కలిగి ఉంటుంది. ఈ ప్లానెట్ మనకి 4.246 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఇందులో ఏలియన్స్ ఉన్నారని సైంటిస్టుల అంచనా. ఇప్పటి వరకు మనకు వచ్చిన సిగ్నల్స్ అన్ని ఆ ప్లానెట్ నుండే వచ్చాయి. ఇదిలా ఉండగా గుర్తు తెలియని ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ ఆకాశంలో కనిపించి మాయమవుతున్నాయి. వాటిని డైరెక్ట్ గా చూసిన వాళ్ళు అవి ఒక పెద్ద ఫుట్బాల్ గ్రౌండ్ అంత సైజ్ లో ఉంటుంది అని చెప్తున్నారు. ఏలియన్స్ ఆల్రెడీ మన భూమిని అబ్జర్వ్ చేస్తున్నాయా? ఇలా యూఎఫ్ఓస్ చాలా మందికి కనిపించాయి. కానీ యూఎఫ్ఓస్ లో ఏలియన్సే ఉన్నారా, లేదంటే ఫ్యూచర్ నుండి టైం ట్రావెల్ చేసి వచ్చిన మనుషులు కూడా అయి ఉండొచ్చు. ఇంకో థియరీ ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం మనం ఎవల్యూషన్ లో పూర్తి మనుషులుగా మారుతున్నప్పుడు ఒక పెద్ద ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ వచ్చి మన భూమి మీద ల్యాండ్ అవుతుంది. అందులో నుంచి ఏలియన్స్ బయటికి వస్తారు. అందరూ భయంతో చూస్తూ ఉంటారు. ఆ ఏలియన్స్ మనుషులతో కొన్ని సంవత్సరాలు ఉండి వాళ్ళ భాష మనకి నేర్పించి, రాయడం నేర్పించి ఎలా బ్రతకాలో అని కొన్ని గ్రంథాలను మనుషులతో రాపించి ఫ్యూచర్ లో వాళ్ళు వచ్చి వెళ్ళినట్టుగా గుర్తించేలా వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీతో పిరమిడ్స్ లాంటి కట్టడాలను కట్టారు. వాళ్ళు చేసిన పనుల గురించి కొన్ని గుర్తులను వదిలేశారు ఫ్యూచర్ జనరేషన్స్ కోసం. ఇంకా ఆ ఏలియన్స్ మళ్ళీ వస్తామని ప్రామిస్ చేసి తిరిగి వాళ్ళ గ్రహానికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మనుషులు వాళ్ళని దేవుళ్ళలా కొలుస్తారు. వాళ్ళు ఉన్న ప్లేస్లలో గుడులు కట్టి వాళ్ళకి పూజలు చేస్తారు. వాళ్ళు మనతో రాపించిన గ్రంథాలలో ఉన్నట్టుగా బ్రతకడం మొదలు పెడతారు. ఆ దేవుళ్ళే వచ్చి మనతో బ్రతికి వెళ్ళినట్టుగా అనుకుంటారు. ఈ థియరీ నిజం అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ ఫోటోని ఒకసారి చూడండి. ఈ ఫోటో చాలా సంవత్సరాల నాటి భగవంతుని శిల్పం. ఈ ఫోటోని సరిగ్గా గమనిస్తే ఈ ఫోటోలో ఉన్న దేవుడు స్పేస్ సూట్ వేసుకొని ఉంటాడు. చూడడానికి సేమ్ ఏలియన్ లానే ఉంటాడు. కానీ అన్ని వేల సంవత్సరాల క్రితం స్పేస్ సూట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ శిల్పం నేను ఇందాక చెప్పిన థియరీలో ఏదో ఒక ఏలియన్ శిల్పం అయి ఉండడానికి చాలా ఛాన్స్ ఉంది. ఏది ఏమైనా ఏలియన్స్ ఉన్నారు, కానీ ఒక ప్లానెట్ లోనే కాదు. ఈ యూనివర్స్ లో ఉన్న ఎన్నో వేల గ్రహాలలో లైఫ్ ఉంది. కానీ ఒకరికి ఒకరం తెలియకుండా ఎవరికి వాళ్ళం బ్రతుకుతున్నాం అని ఫేమస్ సైంటిస్ట్ అయిన కార్ల్ సాగన్ అండ్ స్టీఫెన్ హాకింగ్ చెప్పారు. కానీ ఏదో ఒక రోజు మాత్రం మనం ఏలియన్స్ ని కలుస్తాం. ఇది నిజం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నెక్స్ట్ ఏ టాపిక్ పైన వీడియో కావాలో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.